హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా బ్లాగ్ వచ్చేసి వైజాగ్ కాలనీ. ప్లేస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక టెంపుల్ వచ్చేసి చింతపల్లి సాయిబాబా టెంపుల్. అండ్ ఇప్పుడు మన బండిలో పెట్రోల్ చాలా తక్కువ ఉంది. ఒక 450-480 వరకు కొట్టిద్దాం అనేసి పెట్రోల్ బంక్లోకి వచ్చినాం. మనం వెళ్ళబోయే డెస్టినేషన్ చాలా లాంగ్ ఉంది, 90 కిలోమీటర్లు. సో అందుకోసం 450-480 వరకు కొట్టిద్దాం అనేసి అనుకున్నాం. అండ్ కొట్టించినాం కూడా 480 వరకు. అండ్ ఇప్పుడు మనం జర్నీ కూడా స్టార్ట్ చేసేద్దాం. 480 సక్సెస్ఫుల్లీ బొక్క. మీ అమ్మ నిన్న టీచర్ చాలానికి పోతే 200 రయ్యా సమోసాకు ప్లేట్. ఏంటది నువ్వు తెచ్చింది? చాక్లెట్ షేక్. నార్మల్గా కాల్ చేసి మాట్లాడుకుంటుంటే ఏం చేస్తున్నావురా, ఖాళీగానే ఉన్నావా ఏంది అది అని మాట్లాడుకుంటుంటే ఏ ఖాళీగానే ఉన్నా ఇక్కడ టైంపాస్ అవుతలేదు అని మావాడు అంటే, అరే పారా వైజాగ్ కాలనీ వేద్దాం అనేసి అనుకున్నాం. మధ్యలో కాకపోతే ఏంది 90 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు దగ్గర చిన్న దూరం కాదు అది. నేనే నడిపిన, పోతుంటే నేనే నడిపిన, వస్తుంటే నేనే నడిపిన. మా వాళ్ళు మంచి వెనకాల ఇద్దరు కూసురు, కథం పోతూనే ఉన్నాయి. ఉతకపోతున్నాయిరా అనుకుంటా బాగానే కొట్టినాం. బాగానే 90 కిలోమీటర్లు 11:30కి అట్లా వెళ్ళినాం. ఇక రోడ్ ఎక్కేసరికి, మా ఊరు నుంచి లోపల నుంచి రోడ్ ఎక్కేసరికి 12 అయింది. ఎగ్జాక్ట్గా ఆడికి పోయేసరికి 2:30-3 అయింది. యాక్చువల్గా ఎప్పుడు ప్లాన్ వేసుకున్నా ఏదో ఒకటి అడ్డం వచ్చి పోకుండా ఉండడం అది అయిపోతుండే. ఇది సడన్గా ప్లాన్ అయిపోయింది వైజాగ్ కాలనీ. ఒక 10 నిమిషాలలో రెడీ అయినాం. పైన వేసుకున్నాం, అందరూ ఎట్లా ఉన్న వాళ్ళు అట్లా రెడీ అయినాం, వెళ్ళిపోయినాం సీదా ఇక వైజాగ్ కాలనీ కొట్టేసినాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మల్లెపల్లి నుంచి ముంగడికి వెళ్ళినాక రైడ్ తీసుకోవాలి. జర్నీ ఒక 1 మినిట్లో కంప్లీట్ చేసేద్దాం. జర్నీ మాత్రం ఎంజాయ్ చేయండి, బాగుంటుంది ప్లేసెస్. కోసి కారం పెట్టిస్తారా? పెట్టి 3 కాయలు ఎంత కేజీలకు? ఎట్లా 40? కేజీకి ఎన్ని దిగుతున్నాయి? మంచి పండు వేయకు, కచ్చి ఇచ్చేసి కేజీ కారం పెట్టాలి చూడు. కోసి ఇంకంతా కారం చూసి వస్తాం అంతే. 2000 అయితే సరిపోతాయిగా. చూడా 2000 పెట్టు తీ. ఎంతే ఉన్నట్టు నేను పనిగా. గుట్టలు దాటుకొని అయితే లొకేషన్కి అయితే వచ్చినాం. ఇది వైజాగ్ కాలనీ. ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లన్నీ వైజాగ్ కాలనీ. మనం పొడుగుతా వెళ్తూ ఉంటే అన్ని ఫ్రై షాప్లే ఉంటాయి, అన్నీ అవే ఉంటాయి, ఫిష్ ఫ్రై షాప్లే ఉంటాయి. ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చేసి మన లొకేషన్ వ్యూని ఎంజాయ్ చేయడానికి వెళ్ళి రావాలి. అప్పటిలోపు అది అయిపోతుంది. ఒక ½ అన్ అవర్ లోపు చేసేస్తారు. 100 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. ప్రస్తుతం అయితే మనం లోపలికి వెళ్తున్నాం, వైజాగ్ కాలనీ లోపలికి. ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినాం కాబట్టి కాలనీ ఎలా ఏర్పడింది అనేసి మనం చరిత్ర తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుందాం. 2 సైడ్స్ ఉంటాయి ఇప్పుడు మనం వెళ్ళే వ్యూస్ లొకేషన్స్. ఫస్ట్ ఒక సైడ్ వెళ్దాం, తర్వాత ఊర్లో నుండి లోపలికి వెళ్తే ఇంకో వ్యూ వస్తుంది. ఆ వ్యూకి ఇక్కడ మనం ఫ్రై ఆర్డర్ ఇచ్చేసి ఆ వ్యూకి వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక వ్యూ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. నిజంగా ఒక సామెత ఆలోచిస్తే నిజంగా మాకు జరిగింది. ఇప్పుడు పనిలేని మంగళవారు పిల్తాలకాయ ఊరినట్టు ఇంత కూర్చున్నాం. యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ పోయేది ఉండే, అమావాస్య అని పోనీయలేదు ఊరింటి కాడ. వీటికైతే ఊరిస్తారు చూడగా నిన్ను, వీడికి పోనీయలే కానీ ఇక బై మిస్ ఏదో టెండర్ వేసుకొని వచ్చినాం. ఈరోజు అమావాస. ఇక పోత భూతాలు బాతాలు అవన్నీ ఉంటాయి, అటకెలా చూసుకోవాలి. ఇవి వచ్చేసి
వైజాగ్ కాలనీ మాకు నియర్గా 90 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణ బార్డర్. తెలంగాణ బాలరు యూనికాన్ బండి మీద వచ్చినాం, ముగ్గురం వచ్చినాం ఒకటేసారి, ఇద్దరం కూడా బండి మీద వచ్చింది. వైజాగ్ కాలనీలో వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో కూడా చాలా వరకు చాలా వెడ్డింగ్ షూట్స్ జరిగినాయి. అండ్ దీని అవతల కుట్ట అవతల కూడా ఇంకో వ్యూ ఉంది, ఆ వ్యూ కూడా వెళ్దాం. ఇక్కడ ఉన్న వ్యూని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ వ్యూ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ వ్యూ కోసం వెళ్తాను. అలాగే ఇప్పుడు ఫిష్ ఫ్రై ఆర్డర్ చేస్తే మనం వెళ్ళేసరికి ఫ్రై చేసి పెడతాడు. సో దాన్ని కూడా ఆర్డర్ ఇచ్చేద్దామని వెళ్తున్నాం. ఎంత టైం పడుతుంది చేసేయడానికి? ఒక అర్ధగంట చేసి చేస్తాం. ఎంతమంది? ముగ్గురమే. ఫ్రై సరిపోతుంది. ఫ్రై చేసుకున్నా, కర్రీ ముళ్ళుంటాయి ఇలా చపాతీ ఫ్రై చేసి ఫ్రై అయితే తినవచ్చు. ఎంత ఫ్రై చేసి ఎంత కిలో 190, మొత్తం కేజీ 200 ఫ్రై. దానికి ఎంత వస్తుందో చూస్తాను. ఏది తక్కువ? తిరిగి వచ్చిన దానికైతే లోపల తక్కువ ఉండదా? అదే ఆ కొండ దాకా వెళ్ళి ఇలా తిరిగి వస్తాం. అదే ఏదో బోట్ ఉందా, అలాగే వెళ్ళి ఇలా తిరిగి వస్తాం. 600 తీసుకుంటాం. 600. అదే ఐర్లాండ్ పోయి వస్తే 1000 రూపాయలు తీసుకుంటాం. వస్తారా? ఎక్కువ ఉంది. బోట్లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. పిల్లలు ఎందుకు బోట్లో ఎంజాయ్ చేయడానికి పోతున్నారు. అలా 100 రూపాయలు ఇస్తాం, అట్లా చెప్పుకోరా. 300 అయితే బోటే తీసినాను. 500 ఇచ్చినా కానీ అలా, కాకపోతే 500 అంటే అలా తిరిగి రానికి వెళ్తా. మాతో పాటు ఇంకో చూలి వాళ్ళు ఇప్పుడు వెళ్ళొచ్చారు. వాళ్ళు ఇప్పుడు అలా ఎంతసేపు తక్కువ టైం కదా. వాళ్ళు 11 గంటలకు వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు. మాకు 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు అంటే ఇలా తిరిగి వస్తే బోటుకి ఎంత అలాగే వెళ్ళొస్తే 10 నిమిషాలు అయిపోతుంది. దానికే ఉంది. అదే మరి అది చాలు. దానికి వెళ్ళొస్తే 20 నిమిషాలన్నా పడుతుంది. అంత తెచ్చేసారా? రేటు మనకు పూర చాలా ఎక్కువ అంట. ఛాన్సలా ఇంకా అంతేగా మా కాడ కింద వస్తుంది సార్. నీడు ఎక్కడో మాట్లాడు కింద పోతున్నాడు. నంబర్ కొట్టుకోండి. అదే కదా బండి ఎన్నే ఉంటాం. ఇన్నే ఉంటాం మేము ఎక్కడో. చూడరా
సిగర్ స్టాండ్ అదే చిరు టేబుల్ సిగర్ దాకా పోతారు ఇక. అదే ఎంజాయ్మెంట్ అయితే. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మన వైజాగ్ జిల్లా వాళ్ళు అంతా వైజాగ్ కాలనీ, అందుకనే వైజాగ్ కాలనీ పెట్టారు. అందుకనే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఇక్కడ అప్పుడు లేదు ఇది ఇందులో చేపలు పెట్టుకోవడం బతకడం. ఇప్పుడు మీకు తెలంగాణ ఉందా అంతా? తెలంగాణ మాకు ఓట్లు రేషన్ కార్డు అన్ని తెలంగాణ ఉన్నాయి. చూడడానికి వచ్చి అప్పుడు రోడ్ అది శాంక్షన్ చేసి ఇల్లు ఇచ్చింది, ఒక 100 ఇల్లు. కలెక్టర్ అమ్మ వచ్చి ఇల్లు ఇచ్చిన వైజాగ్ కాలనీ పేరు పెట్టాను. వైజాగ్ పేరు ఎందుకు వచ్చిందంటే గిందుకు చూడ ఇక ఆమె పెట్టింది. మీ తాతలు ముత్తాతలు ఇన్నే ఉన్నారా ఇక? మన వాళ్ళ ఫ్యామిలీ ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలాగా వచ్చి అందుకే మరి మనకి ఇక్కడ ఖాళీగా పంచాయతీ సర్పంచ్ అంగన్వాడి కట్టిరు. స్కూల్ పెద్ద ముందు కొత్తది రెడీ చేస్తుంది. మన ఎంత ఉంటుంది గ్రామ పంచాయతీలు? ఎంతమంది ఉంటారు? 700 ఓటింగ్ ఉందా? 200 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు నియోజకవర్గం దేవరకొండ బాలనాయక చేపల ప్రయోగ కకృతి కాదు అన్న కూడా ఛానల్ ఉందంట. ఛానల్ పేరు రేపు ఎస్ఎఫ్ఎస్ సేఫ్టీ నెట్స్. వైజాగ్ కాలనీలో డైరెక్ట్ రావడానికి కొంచెం కష్టమే. ఇంకా ప్లానింగ్ తోటి వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న మోటార్స్ వాళ్ళే వండి మనకు ఒక రోజు ముందు ఎప్పుడే వండి అన్నీ అరేంజ్మెంట్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఇలా బోట్లో మంచిగా సాఫ్ వేసి మళ్ళీ కూర్చోబెట్టి మస్తు ఉంది. ఎంజాయ్ మస్తు చేయొచ్చు. మినిమం ఒక 4 hours 5 hours వాటిని జర్నీ చేయొచ్చు. ఇదే మీకు కావాలనుకుంటే ఒక నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి ప్లాన్ చేసుకోండి. వీకెండ్లో కానీ సండే ట్రిప్స్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ గేమ్స్ మాత్రం మామూలు లేదు, వేరే లెవెల్. క్రికెట్ కానీ పెద్ద పెద్ద గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మామూలు గ్రౌండ్ కాదు, ఇది చిన్న గ్రౌండ్, స్టేడియం అవుతుంది ఇదంతా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి క్రియేషన్స్. థ్యాంక్ యూ.